హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్. సో ఇదైతే మా కమ్యూనిటీలో వినాయకుడు నిమజ్జనం రోజు అనమాట. ఇంకా 5 కల్లా స్టార్ట్ చేసేసారు నిమజ్జనం ప్రోగ్రాము. ఇంకా సండే వచ్చిందనమాట, అంటే మా వినాయకుడి నిమజ్జనం సండే రోజు అయింది. సో ఆల్మోస్ట్ అందరూ బాగా ఫుల్ హ్యాపీగా ఎనర్జీతో పార్టిసిపేట్ చేశారు. వీకెండ్ అయ్యేసరికి వీక్ డేస్ అయితే అందరికీ అవకాశం ఉండదు కదా. ఇక్కడ చూడండి, మా పాప ఆ డ్రమ్స్ సౌండ్స్కి ఫుల్ డ్యాన్స్ స్టార్ట్ చేసేసింది. ఇక్కడ మా అపార్ట్మెంట్స్ 3 బ్లాక్స్ ఉంటాయన్నమాట. సో అలా ప్రతి బ్లాక్లోకి తీసుకెళ్ళి వినాయకుడిని ఉపయోగించేసి తీసుకొస్తున్నారు. సో ఇప్పుడైతే మా బ్లాక్లోకి తీసుకెళ్తున్నారండి. ఇంకా మేము కూడా కిందకు వచ్చేసి చూస్తున్నాము. అండ్ పైన అంత ఎగ్జైటింగ్గా డ్యాన్స్ స్టార్ట్ చేసింది కదా తక్ష. కిందకు వచ్చాక వేయమంటే అసలు వేయలేదన్నమాట. అంటే ఆ డ్రమ్స్ సౌండ్ చాలా దగ్గరగా, ఆ సౌండ్కి భయపడిపోయిందో ఏంటో మరి, అసలు ఎత్తుకోమని అసలు కిందకు కూడా దిగననింది. ఆ డ్రమ్స్ అలా వినాయకుడితో కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకప్పుడు కిందకు దిగి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంది. చెప్పాను కదా, అలా వినాయకుడు అపార్ట్మెంట్ లోపల ఊరేగింపుకి వెళ్ళగానే ఇంకా కిందకి దిగి ఇలా ఫుల్గా ఆడుకున్నారు. ఇంకా అక్కడ సైడ్ని చూసారా, పెద్దవాళ్ళు కూడా ఇంకా అలా వినాయకుడు కోసం సైడ్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఈ వీడియోలో నేను డ్రమ్స్ సౌండ్స్ అది యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తాను. ఎందుకంటే మీరు ఆ సౌండ్స్తో వింటేనే మీకు ఆ నిమజ్జనంలో పార్టిసిపేట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. సో ఎవరికైనా ఆ సౌండ్స్ కొంచెం ఇరిటేషన్గా అలా అనిపిస్తే మాత్రం వాల్యూమ్ కొంచెం తగ్గించుకొని చూడండి. కానీ ఆ సౌండ్స్తో వింటేనే ఆ ఫీలింగ్ అయితే వస్తుందండి ఖచ్చితంగా. ఇంకా ఇక్కడ చూడండి, పిల్లలు అలా ఆటోలో కూర్చొని వినాయకుడితో పాటు వెళ్తున్నారు. సో నాకు ఈ సీన్ చూడగానే ఎందుకో నా చైల్డ్హుడ్ గుర్తొచ్చేసింది. సో నేనైతే ఎప్పుడు ఇలా కూర్చొని వెళ్ళలేదు, కానీ ఎందుకో నాకు ఆ డేస్ గుర్తొచ్చాయన్నమాట. ఇంక ఇక్కడ తక్ష, నితీక్ష వాళ్ళని కూడా కూర్చోపెట్టాము. ఇలాంటివి ఉండాలండి మెమరీస్. ఎప్పుడు మన రొటీన్ ఇదే కాకుండా ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ వీలైతే ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. సో నేనైతే అలాగే చూసుకుంటాను. ఎందుకంటే నాకు పెద్ద చైల్డ్హుడ్ మెమరీస్ అయితే ఏమీ లేవు. సో నాకు ఏవైతే నేను మిస్ అయ్యానో అనుకుంటానో అవన్నీ నేను తక్షకు ఉండేటట్టు చూసుకుంటాను నాకు వీలైనంతలో. పిల్లలు కూడా కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ చూసి బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అయితే అనుకుంటాను నేను. ఏమో ఫీల్ అవ్వకపోయినా సో నేను నా మెమరీస్ కోసం నేనైతే ఇవన్నీ ఇలా గ్యాదర్ చేసుకుంటున్నాను. ఇంకా అలా ఒక రౌండ్ వేసేసి వినాయకుడు ఆటోలో ఇద్దరు పిల్లలు ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారనమాట. అలసిపోయినట్టున్నారు పాపము. ఈ లోపు నితీక్ష వాళ్ళ డాడీ కలర్స్ తీసుకొచ్చి పూసారు. ఇంకా అలా వాళ్ళు పూసుకోవడమే కాదు, నాకు కూడా పూసారనమాట తీసుకొచ్చి. ఇంకా మా పాప అయితే లాస్ట్ హోలీకి కూడా వీళ్ళిద్దరూ కలిసి హోలీ ఆడుకున్నారనమాట. అంటే కమ్యూనిటీలో కండక్ట్ చేశారు హోలీ ప్రోగ్రాము. ఇంకా అప్పుడు కూడా వీళ్ళిద్దరు బాగా కలిసి ఆడుకున్నారు. ఇంకా మా పాపకైతే అది గుర్తొచ్చినట్టుంది. అమ్మ హోలీ కలర్స్ అనుకుంటా బాగా పూసుకొని ఎంజాయ్ చేశారు. మేము ఈ అపార్ట్మెంట్ వచ్చిన తర్వాత సో ఫస్ట్ మా పాపకి ఫ్రెండ్ అయింది నితీక్ష అనమాట. సో స్టార్టింగ్లో బాగా ఇద్దరు క్లోజ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్సేలేండి. కాకపోతే నితీక్ష ఏంటంటే ఇంకా స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల తను ఆ ఈవినింగ్ ప్లే ఏరియాకి రాకపోవడము, దానివల్ల కొంచెం టచ్ పోయింది. కానీ మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఇక్కడ నాకు కూడా కాలు నొప్పులు వచ్చేసి నేను కూర్చున్నాను కాసేపు.
క్రాకర్స్ కాల్ చేసిన తర్వాత డాన్స్ స్టార్ట్ చేశారు. విన్నారు కదా, కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. ఊరికి అలా మీకు వింటే బాగుంటుంది కదా అనేసి అలా కొంచెం యాడ్ చేశాను. సో ఫుల్ సాంగ్ అయితే పెట్టలేనులేండి, కాపీరైట్ వచ్చేస్తుంది కదా. ఇంకా అలా ఇక్కడ చాలాసేపు డాన్స్ చేశారు. ఇంక ఇక్కడ నితీక్ష వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది తక్ష. మామూలుగా తక్ష చాలా వరకు జెంట్స్ దగ్గరికి వెళ్ళదండి, అంటే ఇషిక వాళ్ళ డాడీ దగ్గరికి కానీ అలా చాలా వరకు వెళ్ళదనమాట ఎవరి దగ్గరికి. కానీ నితీక్ష వాళ్ళ డాడీతో స్టార్టింగ్ డే 1 నుంచి కూడా తను మామూలుగా అసలు ఏదో తెలిసిన మనిషి దగ్గరికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఫ్రీనెస్ ఉంటుంది అనమాట ఆయన దగ్గర తక్షాకి. ఇంక ఇక్కడ డాన్స్ స్టార్ట్ చేసింది చూడండి. నిన్నటి వీడియోలో అయితే ఇషికాతో కలిసి వేస్తూ ఉండింది. ఇంక ఈరోజు ఇషిక లేకపోయేసరికి కొంచెం మిస్ అయింది, డాన్స్ పార్ట్నర్ లేదు అని కాసేపు అయితే దిగలేదు. ఇంకా తర్వాత డ్రమ్స్ ఆపేసి సాంగ్స్ పెట్టిన తర్వాత ఫుల్ జోష్ వచ్చేసినట్టుంది. ఇంకా డాన్స్ అయితే స్టార్ట్ చేసింది. నితీక్ష కూడా కొంచెం భయపడిందో మరి షై ఫీల్ అవుతుందో తెలియదు, కానీ స్టార్టింగ్లో దిగలేదనమాట. ఇంకా వాళ్ళ డాడీ ఇక్కడ వెళ్ళు తక్షణ జాయిన్ అవ్వు డాన్స్ అనగానే ఇంకా తక్షతో జాయిన్ అయ్యి తను కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇంకా అలా బాగా ఫుల్గా డాన్స్ వేసుకున్నారు. ఇంక చూడండి ఎవరో బాబు కూడా జాయిన్ అయ్యాడు. ఇద్దరు కలిసి భలే డిఫరెంట్ స్టెప్స్ వేసారనమాట. అవి ఏంటి అనేది చూస్తూ ఉండండి, తెలుస్తుంది. ఆల్మోస్ట్ 30 minutes వరకు వేస్తూనే ఉన్నారు. ఇంక ఇక్కడ సాంగ్స్తో పని లేదండి వాళ్ళకి, అక్కడ కూడా వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ సాంగ్స్ పెడుతున్నారు. సో నేను ఒక వెరైటీ స్టెప్స్ వేస్తున్నారు అన్నాను కదా, ఇదే అనమాట. అసలు తక్షాన్ని స్టార్ట్ చేసింది ఇలాగా. ఈ వినాయకుడి నిమజ్జనానికి మాత్రము చిన్న పెద్ద అని తేడా ఉండదు. అందరూ బాగా పార్టిసిపేట్ చేసి డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ వినాయకుడిని అయితే సాగనంపుతారు కదా. సో ఇక్కడ చూడండి, ఇంకా అందరూ ఇలా పెద్దవాళ్ళు కూడా ఫుల్ జోష్తో డ్యాన్స్ చేస్తున్నారు. అసలు ఆ బీట్స్కి ఆ సాంగ్స్కి ఊపు వచ్చేస్తుంది, డ్యాన్స్ వేసేయాలనిపిస్తుంది. కాకపోతే నాకు ఎప్పుడూ అలవాట్లేదని ఇంకా నేనైతే ఏం వేయలేదులేండి. ఇలా మా వినాయకుడిని అయితే ఫుల్ ఎంజాయ్ చేసి ఫుల్ జోష్తో నిమజ్జనానికి అయితే సాగనంపేశాము. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మీ అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.